ఉత్తమ ఉపాధ్యాయులు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు ఎంఈఓ ఆఫీసులో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి ఆప్సా రాష్ట్ర అధ్యక్షులు షేక్ అన్వర్ బాషా, జిల్లా అధ్యక్షులు కర్తం ప్రతాప్ రెడ్డి, నెల్లూరు సిటీ అధ్యక్షులు కేసీ తదితరుల ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూల్స్ కరెస్పాండెంట్లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ అధ్యక్షులు కేసీ కృష్ణ, సెక్రటరీ పి కొండారెడ్డి, ట్రెజరర్ చాట్ల రాజేష్, వైస్ ప్రెసిడెంట్లు సి శ్రీనివాస్, ఆవుల శ్రీనివాస్, ఈ వెంకటరెడ్డి మరియు పి మల్లికార్జునరావు, వి మోహన్ రెడ్డి, రఘురాం రెడ్డి, సాయి మహబూబ్ బాషా, ఇమ్రాన్, ధరణి కుమార్, విజయ్ భాస్కర్, సునీల్ నాయుడు, చంద్రమోహన్, సుధాకర్, రాజా, జక్రయ్య, ఇమ్రాన్, అమీర్ జాన్ మొదలగు ఆప్సా సిటీ ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్కి, టీచర్స్కి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం, ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం మనం చేసుకుంటున్నాం. ఈరోజు మన ఎంఈఓ గారి ఆఫీసులో ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి మన విగ్రహానికి మన రాష్ట్ర నాయకులు అన్వర్ బాషా గారితో, నగర కమిటీతో, అలాగే ఎంఈఓ గారితో కలిసి, అమీద్ గారితో కలిసి ఈరోజు మనం ఈ విగ్రహానికి పూలమాల సమర్పించుకొని నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు విద్యార్థుల్ని భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఈరోజు విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. ఉపాధ్యాయుడు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనవి చేస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మైసూరులో ఉన్నప్పుడు ఆయన ఉన్నత స్థానానికి కలకత్తాకి వెళ్ళేటప్పుడు, ఆయన ఆ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు విద్యార్థులందరూ ఆ ఇంటికి వచ్చి ఆయన గుర్రపు బండి ఎక్కుతుంటే ఆ గుర్రపు బండిని కూడా లాగి అందరూ తన గురువు మీద భక్తి సాటుకున్నారు ఆ రోజుల్లో. కాబట్టి ఆ రాధాకృష్ణ గారికి భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. అంత మంచి ఉపాధ్యాయుడు. ఈరోజు అందరూ కూడా ఉపాధ్యాయులు ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు మంచి విద్యార్థులని భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి విద్యార్థుల్ని మానవ సమాజాని కోసం ఉపయోగించడానికి తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. ఈరోజు సమాజంలో ఏం జరిగినా, మంచి జరిగినా, ఈరోజు ఎంతోమంది సైంటిస్టులు అందించినా, దేశానికి ఎంతమందిని ఉద్యోగస్తులను అందించినా, ఈరోజు భారతదేశానికి ఒక ఉపాధ్యాయుల కీలక పాత్ర అని కూడా మనవి చేస్తూ, అలాంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. నా పేరు సయ్యద్ అబ్దుల్ హమీద్, నెల్లూరు సిటీ మండల విద్యాశాఖ దగ్గర పనిచేస్తున్నాను. ఈరోజు మన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతుంది. మన జిల్లాలో ఉండేటువంటి ఉపాధ్యాయులు అందరికీ, ఈ ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన, గవర్నమెంట్ స్కూల్లో చేసిన అందరికీ ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన గ్రీకు ఫిలాసఫర్ ప్లేటో ఒక మంచి విషయం చెప్పారు. ఏంటంటే ఆయన చెప్పింది, మన సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి జ్ఞానులు, ఫిలాసఫర్సు, ఇటువంటి వ్యక్తులు పరిపాలన చేస్తే అది అద్భుతంగా ఉంటుంది, అటువంటి చేతిలో పరిపాలన జరగాలనేది ఆయన తెలియజేశారు. అది 100కి 100 పాళ్ళు ఈయన విషయంలో రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా ఈయన చేసిన సంస్కరణలు అద్భుతమైంది. ఇటువంటి మేధావుల్ని మనం తయారు చేయాలి. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలియజేస్తుందంటే, నిరంతరం మనం కొత్త విషయాలు నేర్చుకుంటూ మనమే ఒక అద్భుతమైన నాలెడ్జ్తో ఉంటే పిల్లల్ని బాగా నేర్పించవచ్చు. నా పేరు కేసీ కృష్ణ. నేను సిటీ ఆప్సా ప్రైవేట్ స్కూల్స్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆయనకి చదువు అంటే ప్రాణం, అదేవిధంగా టీచర్ వృత్తి అంటే ప్రాణం, పిల్లలంటే ప్రాణం. అందుకే తన యొక్క పుట్టినరోజుని టీచర్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఆయన కలకత్తాలో ఉన్నప్పుడు ఆయన ఇంటి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇంటి వరకు ఆయన్ని గుర్రపు బగ్గీలో
విద్యార్థులందరూ కలిసి లాగడం అనేది ఆ రోజుల్లో ఆయనకున్నటువంటి ప్రత్యేకత, గౌరవము అవి ఎంతటి గొప్పవో మనకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో కూడా అలాంటి అత్యుత్తమ ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వీళ్ళందరూ ఉండబట్టే ఈరోజు గొప్ప గొప్ప సైంటిస్టులు తయారవుతున్నారు. ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ స్థాయిలో ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారంటే చాలా వరకు ఆయా వాళ్ళు చదివినటువంటి ఆ తరగతుల్లో ఆయా టీచర్ల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుందని నేను కూడా ఒక టీచర్గా నమ్ముతున్నాను. కాబట్టి మనకి ఏ టీచర్, అది ప్లే క్లాస్ టీచర్ అయినా సరే, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు, కాలేజీ ఎవరైనా సరే ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది. టీచర్లనంటే సినిమాల్లో తీసేటటువంటి వెకిలి చేష్టలు, వెకిలితనంగా వాళ్ళని అవమానపరిచే విధంగా ఉండడం, అలాంటివన్నీ కూడా సినిమా డైరెక్టర్లు అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు, కళాకారులు అందరూ కూడా దాన్ని సమర్థించడం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. టీచర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తే కానీ ఇతను ఎప్పుడు కూడా టీచర్ అనే వ్యక్తి మేమేం మోసగాళ్ళం కాదు, ఏమీ కాదు. దయచేసి ఈ టీచర్స్ డే సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి టీచర్ని గౌరవించండి, అభిమానించండి, సమాజానికి గురువులుగా వాళ్ళని మీరు గుర్తించండి. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.